హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనకు ఐబీపీఎస్ నుంచి క్లరికల్ రూపంలో 11,403 వేకెన్సీస్తో మరో పెద్ద నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క వీడియో మనకు కంప్లీట్గా ఐబీపీఎస్ గురించి ఇంపార్టెంట్ డేట్స్ అయితేనేమి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితేనేమి, సిలబస్ అయితేనేమి, మరి ఎగ్జామినేషన్లో మార్పులు చేర్పులు జరిగేది ఈసారి అదైతేనేమి, మరి ఎగ్జామినేషన్ ఏ మీడియంలో ఉంటుంది అనుకుంటున్నారా? ఈసారి తెలుగు మీడియంలో కూడా ఉంది అనమాట. ఆ యొక్క విశేషాలు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. మరి స్టార్ట్ చేద్దామా? ఎస్, చూద్దాం. మరి ఐబీపీఎస్ నుంచి క్లరికల్ రూపంలో చూసాం మనం. ఐబీపీఎస్ పీఓ కూడా దాదాపుగా 8,000 వరకు ఉద్యోగాలతో ఇచ్చింది బంపర్ నోటిఫికేషన్. అదే కోలో ఇప్పుడు ఐబీపీఎస్ క్లరికల్ నుంచి 11,403 మనం అనుకునేది ఏమంటే 12,000 పైజీలకు వస్తుంది అనుకోవడం జరిగింది. బట్ మంచి నెంబర్గా వచ్చింది. బట్ ఈ యొక్క వేకెన్సీస్ ఇంకా పెరుగుతుంది, తగ్గే ప్రసక్తే లేదు, ఇంకా పెరుగుతుంది. పీవీ ఒక పక్క 8,000, ఇది ఒక 12,000 పైన వస్తుంది. ఎస్బీఐ కూడా తొందరలోనే 10 నుంచి 15,000 మధ్యలో ఫిగర్ ఉండబోతా ఉంది అనమాట. మరి చూస్తే డిగ్రీ పాస్ అయ్యి 28 ఇయర్స్ వరకు ఉన్న ఓసీ అభ్యర్థులు ఈ యొక్క కంప్లీట్గా చూద్దాం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ. మరి ఎప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే 1/8/2026 నుంచి 21/8/2026 వరకు మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. అయితే ఐబీపీఎస్ పీఓ లాగా ఎస్బీఐ క్లరికల్ లాగా ఇక్కడ సమయం తక్కువ కాదు, ఎక్కువ ఇచ్చారు. అంటే ఎగ్జామినేషన్కు ఎక్కువ సమయం ఉంది, మీరు బాగా ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. కాబట్టి మనకు 21/8/2026 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. చూస్తే డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ చూసినట్టయితే సెప్టెంబర్, ఇప్పుడేమి ఆగస్టు కదా, సెప్టెంబర్ అంటే డౌన్ హాల్ టికెట్ సెప్టెంబర్. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడండి? అక్టోబర్. ఎప్పుడండి ఇది? సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు అక్టోబర్ అనమాట. సో కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా భావించండి. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ మనకు అక్టోబర్లో ఉంది. కాబట్టి సమయం 60 రోజుల పైన ఉంది, 60 డేస్ పైన ఉంది. తర్వాత రిజల్ట్ ఎప్పుడు ఇస్తాడంటే రిజల్ట్ వచ్చేసి మనకు నవంబర్లో ఇవ్వబోతున్నాడు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. మరి ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉందంటే డిసెంబర్లో ఉంది. అంటే అక్టోబర్లో ఎగ్జామ్ అయిపోతే డిసెంబర్ సఫిషియంట్ టైం ప్రిపరేషన్ కొనసాగించడానికి. సో మన ప్రిలిమ్స్ బాగా ఫోకస్ చేసుకొని సైమల్టేనియస్గా మనం ప్రిలిమ్స్తో పాటుగా మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. ఈసారి జీకేలో మంచి వెయిటేజ్ ఉంది, 25% మార్కులు ఒక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా అద్భుతంగా ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు మీరు. మరి ప్రొవిజన్ అలాట్మెంట్ ఎప్పుడంటే మార్చిలో. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్. అంటే మిగతా వాటితో పోల్చుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్ టైం అయితేనేమి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితేనేమి, మెయిన్స్ ఎగ్జామ్ అయితేనేమి మంచి సమయం ఉంది మిత్రమా. నెక్స్ట్ చూస్తే పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క బ్యాంక్స్ అన్ని కలుపుకొని ఒకే ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నారు, ఒకే ఫీజు కట్టుకుంటాం. మరి బేసిక్ పే చూసినట్టయితే బేసిక్ పే 24,050తో స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ 24,000 అంటే మీకు దాదాపుగా శాలరీ 45,000 ప్లస్ వస్తుంది. శాలరీ మనకు బేసిక్ పే 24,000 అంటే మనకి శాలరీ అనేది 45,000 ప్లస్ వస్తుంది. మీరు ఏ సాఫ్ట్వేర్ పైన కూడా ఇంత శాలరీ ఇవ్వరు. అందరూ సాఫ్ట్వేర్ అనుకుంటున్నారు, ఎప్పుడు తీసివేస్తారో తెలియదు. ఒక్కసారి బ్యాంకింగ్ కెరీర్లో అడుగు పెడితే అనుకుంటారు సో బ్యాంకింగ్ కెరీర్లో చాలా స్ట్రగుల్ ఉంది, చాలా వర్క్ ఎక్కువ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది అనేసి. మరి సాఫ్ట్వేర్ల రంగంలో ప్రెజర్ లేదా? నైట్ 10-11 వరకు చేస్తారు వాళ్ళు. అంత చేసినా కూడా ఎప్పుడు బయట పంపిస్తారో మనకు తెలియదు, ఎప్పుడు బయట పంపిస్తారో తెలియదు. శాలరీ ఎక్కువ లేకపోయినా అనుకో ఏ క్షణం సరే బయటపడేచ్చు. కానీ బ్యాంకింగ్ రంగంలో పోతూ ఉంటే శాలరీ పెరుగుతూనే ఉంటుంది. కానీ శాలరీ పెరిగిందే ఇదని తీసివేయాలని ఎప్పుడు కూడా బ్యాంక్ అనుకోదు. ఎంత శాలరీ అయినా సరే నీకు 60 ఏళ్ళు వచ్చే వరకు బ్యాంక్ మనల్ని బరాయిస్తుంది. కాబట్టి ప్రెజర్ అనేది ఎక్కడైనా ఉంటుంది, సాఫ్ట్వేర్ అయినా ఉంటుంది, గవర్నమెంట్ అయినా ఉంటుంది. సో గవర్నమెంట్లో అట్లీస్ట్ కొంత రిలాక్సేషన్ మనకు ఉంటుంది, అన్ని కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కానీ సాఫ్ట్వేర్లో కూడా అదే కష్టం ఉంటుంది, కానీ ఎప్పుడు తీసివేస్తారో మనకు తెలియదు, అది తేడా. కాబట్టి బ్యాంకింగ్ అనేది మనకు చాలా మంచి అవకాశం. ఎందుకంటే దాదాపుగా 12,000 మందికి పోస్టింగ్స్ ఇస్తున్నారంటే ఆశిమాసి వ్యవహారం కాదు కదా. 12,000 క్లరికల్, 8,000 పీఓ, ఆడికి 20,000. ఒక పక్క ఎస్బీఐ అంటే దాదాపుగా సంవత్సరంలో 50,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉంది బ్యాంకింగ్ సెక్టర్.
మరి చూస్తే 20 years నుంచి 28 years వరకు ఉండొచ్చు. యాజ్ ఆన్ 1/8/2026 నాటికి, అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ రోజే కాబట్టి ఈ రోజు నాటికి మీ యొక్క ఏజ్ అనేది 20 నుంచి 28 వరకు ఉండొచ్చు అనమాట. మరి ఎస్సీ వాళ్ళకైతే 5 సంవత్సరంల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంటుంది. మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అయితే 10 years ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మన అందరికీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జరుగుతుంది అనమాట. మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ యాజ్ యూజువల్ గానే ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరిక్ అబిలిటీ అండ్ రీజనింగ్ అబిలిటీ ఉందన్నమాట. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్తే మొత్తం మనకు 30 questions వస్తాయి. 30 మార్కులకు. టైం ఎంత అంటే సెక్షన్ టైం 20 minutes. ఇక్కడ స్పీడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత న్యూమరిక్ అబిలిటీ చూస్తే మనకు 35 questions ఉంటాయి. 35 మార్కులకు ఉంటుంది. టైం ఎంత అంటే 20 minutes టైం ఉంది. తర్వాత రీజనింగ్ అబిలిటీ వచ్చేసి మనకు 35 questions ఉంటాయి. 35 మార్కులకు ఉంటుంది. 20 minutes టైం ఉందన్నమాట. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఒక స్టార్ మార్క్ ఇచ్చాడు మిత్రమా. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉంటుంది, కానీ న్యూమరిక్ అబిలిటీ అండ్ రీజనింగ్ అబిలిటీ అనేది ఒక స్టార్ మార్క్ ఇచ్చాడు. ఇక స్టార్ మార్క్ ఏమంటే మీరు ఏ రాష్ట్రంలో అయితే రాస్తారో మీరు ఇంగ్లీష్తో పాటుగా హిందీతో పాటుగా మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ లో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే మనం ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అప్లై చేస్తే ఎగ్జామినేషన్ పేపర్ అనేది మనకు ఇంగ్లీష్లో వస్తుంది, హిందీలో వస్తుంది. దాంతోపాటుగా మనకు ఎగ్జామినేషన్ తెలుగులో కూడా ఉంటుంది. మనం భయపడదండి, నాకు తెలుగు రాదు, తెలుగులో ఎట్లా అని భయపడదండి. ఇంగ్లీష్లోనూ ఉంటుంది, హిందీలోనూ ఉంటుంది, తెలుగులోనూ ఉంటుంది. అంటే ఆప్షన్ ఉంటుంది అక్కడ. నాకు ఇంగ్లీష్ మీకు అర్థం కాలేదనుకోండి, పక్కన తెలుగు పేపర్ ఓపెన్ అవుతుంది. సో అద్భుతమైన అవకాశం కదా. అంటే ఇక మీదట మీరు జీకేని తెలుగులో కూడా నేర్చుకుని పోవచ్చు అనమాట. ఓకే, మొత్తం మనకు 100 questions ఉంటాయి. 100 మార్కులు. ఈచ్ సెక్షన్కు మనకు 20 minutes టైం కాబట్టి 60 నిమిషాలు. అంటే మీరు ఎగ్జామ్ రాసినప్పుడే మీరు ఏం చేయాలంటే సెక్షనల్ టైమింగ్ మీరు మెయింటైన్ చేసుకోవాలి. 20 minutes అయిపోయేట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి అనమాట. సో క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ ఆఫ్ ది 3 tests బై సెక్యూరింగ్ కట్ ఆఫ్ మార్క్స్ to be decided by IBPS. Adequate number of candidates in each category as decided by IBPS depending upon the requirements will be shortlisted for online main examination. So దీంట్లో పాస్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బేస్ చేసుకొని ఒక రేషియోలో మెయిన్స్ ఎగ్జామినేషన్కి కాల్ఫర్ చేస్తాడు. మరి మెయిన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉందంటే ఈసారి మెయిన్ ఎగ్జామినేషన్లో చాలా మార్పులు జరిగాయి. జీకేకి ఎక్కువ వెయిటేజ్ చేయడం జరిగింది. ఎక్కువ అంటే గతంలో పోల్చుకుంటే ఈసారి వెయిటేజ్ ఎక్కువ ఉందన్నమాట. సో జనరల్ అవేర్నెస్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ వచ్చేసి మనకు 40 questions ఉంటాయి. మార్కులు చూడండి 50 మార్కులకు ఉంది. ఇప్పుడు ఐబిపిఎస్ పీఓ కానీ, ఎస్బీఐ పీఓ కానీ, ఎస్బీఐ క్లరికల్ కానీ, డిసిసి బ్యాంక్స్ కానీ అన్ని దాంట్లో కూడా జీకేకి మెయిన్ వెయిటేజ్ ఉంది. మరి చూద్దాం జీకే ఎట్లా చదివితే మనం గెయిన్ కావచ్చు చూద్దాం మనం. తర్వాత జనరల్ ఇంగ్లీష్. సో జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి మనకు 40 questions ఉంటాయి. మార్కులు ఎంత అంటే 40 మార్కులు మాత్రమే ఉంటుంది. తర్వాత రీజనింగ్ అబిలిటీ వచ్చేసి మనకు 40 questions ఉంటాయి. 60 మార్కులు. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకు 40 questions ఉంటాయి. 50 మార్కులకు ఉంటుంది. సో మొత్తం మీద అయితే మనకు ఉండే క్వశ్చన్స్ ఏమో 160 questions ఉంటాయి. మార్కులు వచ్చేసి 200 మార్కులకు ఉంటుంది. అంటే అవుట్ ఆఫ్ 200 మార్కులు జీకే మనకు 50. మీరు బాగా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా రీజనింగ్ అబిలిటీ మీద, క్వాంటిటీ మీద మంచి పట్టు పెట్టుకుంటారు. ఎంత చేసినా అవే. మీరు ఒకవేళ ఆ యొక్క సమయంలో ఈ యొక్క జనరల్ అవేర్నెస్కు ఇంగ్లీష్ కేటాయించుకుంటే మనకి మార్క్ అనేది ఏమవుతుందంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తున్నాం, ఎంతసేపు ఉన్నా మ్యాథ్స్ ప్రాక్టీస్, రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇక జీకేని ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేస్తున్నాం, అందులో స్కోర్ తగ్గుతుంది. మీరు ఒకవేళ ఈ యొక్క జీకే మీద, ఇంగ్లీష్ మీద పట్టు పెట్టుకుంటే జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ దుమ్ము లేపడేస్తుంది. ఇక నేనేం చెప్తానంటే ఇక మీదట మీరు ఇక రీజనింగ్, క్వాంటిటీతో పాటుగా జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ మీద కూడా పట్టు సాధించండి. దానికి మనకు ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితేనేమి, ఉత్తమ్స్ అకాడమీ యాప్ ద్వారా అయితేనేమి మీకు మంచిగా కంటెంట్ ఇక మీద మనం అందిస్తున్నాం. మీరు ఫాలో కావచ్చు. ఆఫ్లైన్ కోచింగ్ అయితే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ అందు మీకు అందిస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా మనకు సెక్షనల్ టైమింగ్ ఉందన్నమాట. సో ఈ యొక్క 40 questions 20 minutes, ఇది చాలా ఫాస్ట్ చేసి పడేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఇబ్బంది రాదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 35 minutes ఉంది. ఇది కూడా మనకి ఇబ్బంది ఏం రాదు. అంటే క్వశ్చన్ వస్తుందా రాదా డిసైడ్ చేస్తాం, టక్క పోతుంటాం.
కానీ మనకి ఎక్కువ ఇబ్బంది చేసేది ఏంటంటే రీజనింగ్ అబిలిటీ అండ్ క్వాంట్ మాత్రమే. ఇక్కడ సమయం సరిపోదు చెప్పాలంటే. 40 క్వశ్చన్స్ 35 నిమిషాలు క్వశ్చన్ చదవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, సాల్వ్ చేయాలి. సేమ్ క్వాంట్ కూడా. కానీ జీకేకి ఇంగ్లీష్ అట్లేదు, క్వశ్చన్ చూస్తేనే టక్ తెలిసిపోద్ది, అంతే చూస్తే తెలిసిపోద్ది వస్తుందా రాదా, ఆ విధంగా డిసైడ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే ప్రిలిమ్స్తో పాటుగా మనం మెయిన్స్ ఎగ్జామినేషన్ లెవెల్లో ప్రిపరేషన్ కొనసాగించాలి. నేను ప్రిలిమ్స్ పాస్ అయితే కదా మళ్ళీ చూద్దాంలే, కుదరదు. మళ్ళీ ఏం చూసేది ఏమి ఉండదు. ఇంకా ముందుగానే మన నమ్మకంతో దిగాలి. నాకు ఖచ్చితంగా నేను మీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతానే నమ్మకంతో మీరు ముందు దిగాలి మిత్రమా. నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ ఏ స్టేట్ కైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఏపీకి ఈసారి తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, మరి మిగతా రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి అని మనం భావించినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ యొక్క ఇప్పుడు చూడండి కర్ణాటక రాష్ట్రంలో 1400 పోస్టులు ఉన్నాయి, 1400 హైయెస్ట్ జాబ్స్ మన సౌత్ ఇండియాలో. సో మన దృష్టి అంతా అట్లా పోతుంది అవునా. అప్పుడు ఏం చేయొచ్చు, మనం ఆ యొక్క లాంగ్వేజ్ తెలిసి ఉండాలా. సో ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ వేకెన్సీస్ ఆఫ్ పర్టికులర్ స్టేట్ ఆర్ యూటీ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్. మీరు ఏ రాష్ట్రం మీద అప్లై చేసుకుంటారో ఆ రాష్ట్రం యొక్క లాంగ్వేజ్ లో మీరు చదవగలగాలి, రాయగలగాలి, మాట్లాడగలగాలి. ఈ ద స్పెసిఫైడ్ ఆర్ ఆప్ట్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్. Candidate has to opt for one language at the time of online application for local language test from the list of provided for these. అది చెప్తున్న తర్వాత candidates who produce 10th standard or above mark sheet certificate evidencing having studied in the specified or opted local language will not be required to undergo the language test. ఎవరైతే 10th class level ఆ క్లాస్ చదివినారో candidates who produce 10th standard or above mark sheet certificate evidence having studied in the specified or opted local language will not be required. సో వాళ్ళకైతే మీరు చదువుంటే మీకు అవసరం లేదు. The test will be conducted after qualifying the online main examination. సో మెయిన్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాతనే టెస్ట్ పెడతారు. అలాట్మెంట్ బట్ బిఫోర్ జాయినింగ్ ది బ్యాంక్. సో బిఫోర్ జాయినింగ్ ది బ్యాంక్ జాయిన్ ముందుగానే టెస్ట్ పెడతారు. The test for knowledge of specified or opted local language will be conducted as part of a selection process by an independent body or by the bank and will be marks based on the qualifying. ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. Candidates who fail to qualify this test will not be offered appointment and will be disqualified from the process. ఒకవేళ ఇక లోకల్ లాంగ్వేజ్ మీరు పాస్ కాలేకపోతే మిమ్మల్ని జాబ్కి ఇవ్వమని చెప్తున్నాను అనమాట. మరి చూద్దాం సార్ వేకెన్సీస్ చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం వేకెన్సీస్ 33 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో, ఎస్టీకి 11 ఉన్నాయి, ఓబీసీకి 53 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కు 14 ఉన్నాయి, జనరల్కి వచ్చేసి 75 పోస్టులు ఉన్నాయి. అంటే మొత్తం ఎంత మనకు 186. సో 186లో మనకి ఇది అంటే ఈసారి అయితే మాత్రం మనకు నెంబర్ మాత్రం తక్కువ వచ్చింది. ఈవెన్ మన డిసిసి బ్యాంకులో 6 జిల్లాలకు వచ్చాయండి. దాదాపుగా మనకు 300+ వచ్చాయి. మనకు 338 మనకు వచ్చింది డిసిసి బ్యాంక్ ఓన్లీ 6 జిల్లాల్లో. కాబట్టి ఏం చెప్పేది అదే మీకు ఫస్ట్ నుంచి, డిసిసి బ్యాంక్స్ అప్లై చేయండి, డిసిసి బ్యాంక్స్ అప్లై చేయండి. మంచి అవకాశం. ఏ జిల్లాలో అదే జిల్లా పోటీ పడతారు. మళ్ళీ అక్కడ చూసారనమాట బీసీఏకి ఒకటి ఉంది, బీసీబీకి ఒకటి ఉంది, బీసీ ఇది కాదు ఆలోచించాల్సింది మనం. అడ్డుకుని ఇది ఎక్కడ ఉన్నాయి. సో ఓన్లీ 6 జిల్లాల వరకే 300 పైన పోస్టులు వచ్చేయండి. ఆశిమసి వ్యవహారం కాదు కదా. అందుకని మీరు డిసిసి బ్యాంక్స్ కూడా అప్లై చేయండి. మరి చూస్తే కర్ణాటక చూడండి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనమాట. సో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 224 ఉన్నాయి, ఎస్టీకి 101 ఉన్నాయి, ఓబీసీకి 386 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 136 ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 567, ఓసీకి మొత్తం మీద అయితే 1414. సో 1414 ఉన్న మనకు ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇది మంచి అవకాశం. మీరు బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. ఇంత పెద్ద వేకెన్సీస్ ఎప్పుడు లేవు. అంటే కర్ణాటకలో ఎవరైతే పీపుల్ అప్లై చేస్తారో బ్యాంక్ జాబ్ కావాలనుకుంటున్నారో ఈసారి మాత్రం బంపర్ అవకాశం. కొద్దిగా కష్టపడితే జాబ్ వస్తుంది కర్ణాటక పీపుల్ ముఖ్యంగా. సో కొద్దిగా దీన్ని ఫోకస్ చేయండి మిత్రమా, కొద్దిగా ఫోకస్ చేయండి. ఇదే కాదు మిత్రమా. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండిగా ఎన్ఆర్ ఉందిగా ఈ యొక్క వేకెన్సీ పెరుగుతుంది ఖచ్చితంగా 1600కు పైగా పోతుంది. ఇది నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ బ్రాంచెస్ ఉంది కర్ణాటకలో. అయితే మనకు కూడా ఉంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంది ఎన్ఆర్ఏ. అంటే ఈ యొక్క వేకెన్సీస్ 200 పెరిగే అవకాశం మనకు అంతవరకు. అందుకని ఎక్కువ పెరిగే ఛాన్స్ లేదు. ఇంకా మహా అంటే 200 అంత పోదు. ఇది ఒక 150 అయితే ఒక 250 వరకు మనం పోవచ్చు. అందుకని ఎక్కువ పోయే ఛాన్స్ లేదు.
ఓకే 250 వరకు మనకు పోవచ్చు అనమాట. నెక్స్ట్ తమిళనాడు చూస్తే తమిళనాడు కూడా పర్లేదు, ఇది కూడా మంచిగా ఉంది. బట్ తమిళనాడు వాళ్ళు అయితే ఖచ్చితంగా కర్ణాటక పోరింగ్, ఎందుకంటే మంచి వేకెన్సీ ఉంది కాబట్టి. సో వీళ్ళకి మొత్తం 675 వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి తిరుపతి, చిత్తూరు, ఆ బార్డర్ వాళ్ళు, నెల్లూరు వాళ్ళకు తెలుగుతో పాటు తమిళ్ బాగొచ్చు వాళ్ళకు. సో అటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు, ఇట్లా పోవచ్చు. కర్ణాటక అనుకోండి, కన్నడ వరకు బాగొచ్చు అంటే చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్ ఆ ఏరియా వాళ్ళకు కన్నడగా వచ్చు, కర్ణాటక వాళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ తెలంగాణ కూడా తక్కువ ఉన్నాయి ఈసారి. ఎస్సీకి 29 ఉన్నాయి, ఎస్టీకి 18 ఉన్నాయి, ఓబీసీకి 48 ఉన్నాయి, ఈడబ్ల్యూసీ 16 ఉన్నాయి, ఓసీకి 80, మొత్తం మీద అయితే మాత్రం మనకు 191 ఉన్నాయి. అందులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాడ్ కావాలి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాడ్ అయితే ఇది కూడా మనకు ఒక 250 కావచ్చు. ఒక 250 + 250 ఎంత 500 వేకెన్సీస్ ఉన్నాయి. సో 2 రాష్ట్రాలు కలుపుకుంటే 500 పోస్టులు మాత్రం ఉన్నాయి. కానీ కర్ణాటక ఈ 2 రాష్ట్రాలు కలుపుకుంటే దానికి 3 టైమ్స్ ఉంది, దీన్ని కలుపుకుంటే 3 టైమ్స్ ఉంది అనమాట ఇది. ఓకే, మరి చూస్తే లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ చూస్తే అండమాన్ వాళ్ళకు హిందీ, ఇంగ్లీష్ ఉంటుంది. మనకు అంతా ఆంధ్రప్రదేశ్ చూడండి, ఇక్కడ మనకి తెలుగు అండ్ ఉర్దూ ఉంటుంది. సో ఇది ఈ లాంగ్వేజ్ మీకు తెలిసి ఉండాలా. ఓకే, లిస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్, స్టేట్ వైజ్ లోకల్ లాంగ్వేజ్ అప్లికబుల్ ఫర్ ఓకే. సో మనం ఎక్స్ట్రాస్టమ్గా రాసేది ఎక్కువ మంది రాసి మనం గుజరాత్ పోము, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక. ఓకే, ఇది పోతే కర్ణాటక. సో కన్నడ చూస్తే కర్ణాటకలో మనకి ఏముంది, కన్నడ తెలిసి ఉండాలి. కన్నడ స్పీకింగ్, రైటింగ్, రీడింగ్. కేరళ పోతే మలయాళం. నెక్స్ట్ తమిళనాడు అయితే తమిళ్, తెలంగాణ అయితే తెలుగు. సో దీన్ని బేస్ చేసుకోండి. సో దీన్ని బేస్ చేసుకొని మనం తమిళనాడుని అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ అప్లై చేసుకోవచ్చు, ఆంధ్రాని అప్లై చేసుకోవచ్చు. తమిళనాడు అంటే మనకు ముఖ్యంగా మనకు బాగా అనుకూలంగా ఉండేది మనకి ఏదంటే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక. కర్ణాటక అనేది ఆల్మోస్ట్ తెలుగు లైక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా మన దాని మీద స్పెసిఫిక్ దాని మీద ఫోకస్ చేసుకుంటే సమయం దండిగా ఉంది కాబట్టి మనకి ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ ఇప్పుడు డిసెంబర్, అక్టోబర్ ఉంది, సెలక్షన్ ఎప్పుడో ఉంది కదా, ఆ సమయానికి మనం నేర్చుకోవచ్చు. నేను ఖచ్చితంగా జాబ్ కొట్టగలను అంటే మన స్టేట్ అప్లై చేయండి. నాకు డౌట్ఫుల్గా ఉందంటే 1414 అంటే, ఎందుకంటే కర్ణాటక పీపుల్ ఎక్కువ మంది బ్యాంక్స్ రాయరు, వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కువ మనలాగా వాళ్ళు కష్టపడరు. అంటే బ్యాంకింగ్లో కష్టం పడాలి, నాకు జాబ్ అనుకోరు వాళ్ళు. డిగ్రీ అయిపోతేనే సాఫ్ట్వేర్ అనుకుంటూ పోతుంటారు అనమాట. సో ఈ జాబ్స్ కూడా మీరు కొద్దిగా ఫోకస్ చేసుకుని జాబ్ కొట్టుకోవచ్చు. నేను చెప్పేదంటే కర్ణాటక పీపుల్ ఎవరైతే ఇక వీడియో చూస్తున్నారో మీరు కొద్దిగా ఫోకస్ చేసుకొని కొద్దిగా కష్టపడితే, కొద్ది ఎఫర్ట్స్ పెడితే ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఉంటుంది కదా, ఎందుకంటే మీకు లాంగ్వేజ్ తెలుసు కాబట్టి. ఇది మిత్రమా. సో మరి దీనికి సంబంధించి మీరు DCCB అప్లై చేసిన, IBPS క్లర్కల్ అప్లై చేసిన, త్వరలో రాబోయేటటువంటి SBI అప్లై చేసిన మన యొక్క ఉత్తమ్ అకాడమీ యాప్లో మీకు ఆన్లైన్ కోర్స్ అందుబాటులో ఉంది. లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ DCC బ్యాంక్స్, SBIకి, IBPSకి ఉందన్నమాట. మరియు మన యొక్క టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్లో ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఉందన్నమాట. మీరు వచ్చి జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080802 మీరు కాల్ చేయొచ్చు. ముఖ్యంగా మీరు గమనించండి, ప్రతి ఒక్కరు జీకే అండ్ ఇంగ్లీష్ అనేది చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు. అటువంటి వాటి సింపుల్గా మీకు మనకి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రతిరోజు మీకు ఎడిటోరియల్, హిందూ ఎడిటోరియల్ కూడా చెప్తున్నాం, దాన్ని ఫాలో కండి. మరి తొందరలోనే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కూడా మీకు దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. సో దీన్ని కూడా ఫాలో కండి. డెఫినెట్గా ఉత్తమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు మంచి మంచి కంటెంట్ వస్తుంది. సో దాంతోపాటుగా ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఉత్తమ్ అకాడమీలో ఆన్లైన్ కోచింగ్ కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. నచ్చితే మన యొక్క కోర్సులో జాయిన్ అయిపోండి. మరి ఈ రోజు నుంచి మన యొక్క DCC బ్యాంక్స్కు, IBPSకు కోర్స్ అనేది స్టార్ట్ లైవ్ మెంటర్షిప్ ఉంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అయిపోండి. సో DCC బ్యాంక్స్ మెంటర్షిప్ అయినా లేదా IBPS అయినా లేదా SBI అన్ని కూడా కామన్గా ఉంటుంది, కామన్ సిలబస్ కాబట్టి మీరు హ్యాపీగా మెంటర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అయితే మీకు అనేకమైన బెనిఫిట్స్ మీకు ఉంటాయి. అంటే ఎక్కువ ఫీజు ఉండదు, 4000 పెట్టాం. అదే మీరు ఆఫ్లైన్ కోచింగ్ పోతే 20,000 నుంచి 30,000 పైచల వరకు బయట కోచింగ్ ఫీజు తీసుకుంటున్నారు. మరి ఇంట్లోనే మళ్ళీ బయట పోతే మనకు హాస్టల్ వస్తుందో లేదు మళ్ళీ మనకు తెలియదు. ఇంట్లోనే ఉండి మీరు ఆఫ్లైన్ ఫీలింగ్తో మీకు కోచింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఒక్కరే ఈ యొక్క బ్యాంక్స్ పరంగా ఈ యొక్క నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి మిత్రమా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.